విశాఖ మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సేవలు అభినందనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాశీ విశ్వనాథరాజు అన్నారు. పీహెచ్సీ సిబ్బందికి పీపీ కిట్లు, మాస్కుల పంపిణీ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నగర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్పీ విద్యాధికారిని డాక్టర్ అశ్విని శైలజ మాట్లాడుతూ గత 6 నెలలుగా స్థానికంగా సమర్థవంతమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. బీజేపీ నాయకులు తమను గుర్తించి పీపీ కిట్లు, మాస్కులు అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చక్రవర్తి, వార్డ్ కన్వీనర్ ఎండ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మధురవాడలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఒక 50 పీపీఈ కిట్లు, 200 మాస్కులు ఇవ్వడం జరిగింది. డాక్టర్ శైలజ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎంతో గత 5 నెలలుగా ప్రజలతో మమేకమయ్యి ఈ కోవిడ్ ఒక పక్క విపత్కర పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వారికి సిటీలో కూడా మేము చాలా హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో కూడా సిటీలో ఉన్న మ్యాక్సిమం పాజిటివ్ పేషెంట్లు ఈ ఏరియాకే కోవిడ్ సెంటర్లు ఎక్కువ పెట్టడం జరిగింది. బాయ్స్ హాస్టల్ కానీ అన్నీ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద హాస్టల్లో. దానివల్ల పాజిటివ్ కేసులు, సిటీలో ఉన్న కేసులు మ్యాక్సిమం ఇక్కడ తరలించబడుతున్నాయి. ఇలాంటి చోట పనిచేస్తున్నటువంటి డాక్టర్ గారి ఆధ్వర్యంలో సిబ్బందికి ప్రొటెక్షన్ ఉండాలని భావించి మా ప్రదీప్ చెప్పడంతో ఇక్కడ 50 కిట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 మాస్కులు కూడా అందజేయడం జరిగింది. మేము ఎంత చేసినా అదేదో చిన్న సాయమే. నిజంగా వాళ్ళు కుటుంబాలను వదిలేసి నిరంతరం ఒక పక్క ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పూర్తి సమయం ఇచ్చి సేవాభావంతో పనిచేస్తున్నారు. వారికి జీతం అన్నది ఎక్కడున్నా వస్తుంది, కానీ ఈ సేవలో నిమగ్నమయ్యి కుటుంబాన్ని వదిలేసి కూడా పనిచేస్తున్నటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్, ముఖ్యంగా డాక్టర్స్కి మనందరూ కూడా ప్రజల తరపున సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రదీప్ గారు చెప్పిన వెంటనే మనం ఇక్కడ 50 మాస్కులు బీజేపీ నాయకులైన కాశీరాజ్ గారి దగ్గర నుంచి అందుకోవడం జరిగిందండి. దానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రదీప్ గారు ఈ విషయం మాకు చాలాసార్లు చెప్పారు, కానీ మాకు సమయం అనుకూలించలేదు. ఈరోజు మేము చాలా గుడ్ డేగా భావిస్తున్నాము. ఎంతో కృతజ్ఞతలు దీని గురించి. ఎందుకంటే మా స్టాఫ్ అంతా చాలా కష్టపడి జనవరి నుంచి గత 5-6 నెలల నుంచి చాలా కష్టపడుతున్నారు కోవిడ్కి సంబంధించి. ఇది నిజమే, మన చుట్టుపక్కల ఎక్కువ కోవిడ్ సెంటర్స్ ఉన్నాయి, క్వారంటైన్ సెంటర్స్. ఆ క్వారంటైన్ సెంటర్స్లోకి కూడా చాలా ఏరియాస్ నుంచి ఉండే వాళ్ళకందరికీ సదుపాయాలు కొంచెం వాటిని కూడా సహకారం అందిస్తున్నారు బీజేపీ లీడర్స్ అయిన కాశీరాజ్ గారు, ప్రదీప్ గారు. ఎప్పుడైనా మాకు కూడా తెలియజేస్తున్నారు అక్కడ ఇట్లా ఉన్నదమ్మా అని కూడా. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మా స్టాఫ్ మెంబర్స్కి, బయట ఫీల్డ్లో వర్క్ చేస్తున్న మా ఆశాస్, ఏఎన్ఎంస్, అలాగే జర్నలిస్ట్ మిత్రులకు కూడా. ఎందుకంటే మా సేవల్ని మీరే గుర్తించి తెలియజేయడం వల్ల మాకు లీడర్స్ కూడా ఇలాగా మాకు కావాల్సినవి ఫ్రంట్ లైన్ వారియర్స్కి అందజేయడము ఎంతో సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మధురవాడలో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో మేము ఒక 50 కిట్లు, 200 మాస్కులు ఇవ్వడం జరిగింది. దీనికి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన కాశీ విశ్వనాథరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మధురవాడలో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో ఉన్న అశ్విని శైలజ గారు గత 3 నెలలుగా అనేక సేవలు అందిస్తున్నారని చెప్పి ఇక్కడ మీడియా మిత్రులు చెప్పడం జరిగింది. అలాగే ఈ సర్వీస్ ఇవ్వడంలో ఎంతో ఆనందదాయమని చెప్పి అశ్విని శైలజ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరడం ఏంటంటే, ఈరోజు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు అయితేనేమి, నర్సులేమి అనేక మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళు నిరంతర ప్రక్రియగా వాళ్ళు ఈ యొక్క సోషల్ భావంతో అనేక మంది పేషెంట్ని రక్షించడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ పీపీ కిట్లు ఇవ్వడం జరిగింది మధురవాడ పిహెచ్సి సెంటర్లో. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.